సుదీర్ఘ చరిత్ర, ప్రాచీన సంస్కృతి, శ్రేష్టమైన వారసత్వం మన భారతదేశ ప్రత్యేకత. భారతీయ ఉత్సవాలు మన జాతీయ జీవనానికి, లోక కళ్యాణానికి, విశ్వ శ్రేయస్సుకు ప్రతీకలు. ఈ ఉత్సవాలు సమాజంలో స్నేహం, సంఘటన, నూతనోత్సాహం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మిస్తూ దేశభక్తిని పెంపొందిస్తాయి. సమాజంలో ఆత్మీయత, ఏకాత్మత, సమరసత నిర్మాణమై దేశాన్ని సుదృఢం చేసే కార్యం ఉత్సవాల ద్వారా సహజంగానే కలుగుతుంది. ఆధునిక భారత చరిత్రలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వ్యవస్థాపకులైన పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్ యుగద్రష్ట. హిందూ సంఘటనను ప్రారంభించి హిందూ జీవన చైతన్యానికి ఆయన అనుసరింపజేసిన కార్యపద్ధతిలో ఉత్సవాల నిర్వహణ ఒకటి. నిత్య జీవితంలో ఎవరికి వారు వ్యవహారాలలో తలమునకలై ఉండిపోతారు. అలాంటి సమయంలో ఆశయ విస్మరణ జరగకుండా ఏ ప్రేమ, ఆత్మీయత, విద్యా విజ్ఞానాల మీద మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు ఆధారపడి ఉన్నాయో వాటిని గుర్తు చేసేదే శ్రావణ పౌర్ణమి. విదేశీయుల దాడులు, సమాజ ఆత్మ విస్మృతి కారణంగా వందల సంవత్సరాలు అస్తిత్వం కోసం మనం పోరాటం చేయాల్సొచ్చింది. సామాజిక సంబంధాలు దెబ్బతిన్న కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ధ్వంసమైన ఆ బంధాలు పటిష్టపరచాలంటే సామరస్యం నిర్మాణం కావాలి. ఈ దిశలో జరిగే ప్రయత్నాలకు ప్రేరణ శ్రావణ పౌర్ణమి నాడు మనం నిర్వహించుకునే రక్షాబంధన్ పండుగ. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయ భావనను నిర్మించటమే కాక కుటుంబ విలువలను శక్తిమంతం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఈ పండుగ ప్రేమ, సహోదర తత్వానికి ప్రతీక. ఇది సమాజాన్ని, సనాతన సంస్కృతి సంప్రదాయాలను రక్షిస్తుంది. విశ్వమానవ కళ్యాణానికి అనువైన వాతావరణాన్ని నిర్మిస్తూ విశ్వశాంతికి, అభ్యుదయానికి పునాదులు వేయటానికి ప్రేరణ ఇస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రక్షాబంధన్ పండుగను ఒక సామాజిక ఉత్సవంగా నిర్వహించి సమాజంలో పరస్పర బంధుభావనను నిర్మిస్తుంది. మన పాఠశాలల్లో విద్యార్థులు చెప్పే ప్రతిజ్ఞలో ఉన్నట్లు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే భావనను దీని ద్వారా నిర్మాణం చేసి సమాజంలోని కొన్ని కురీతులను తొలగించవచ్చు. ఈ సందర్భంగా ఒక సంఘటనను చూద్దాం. ముంబై, పూణే నగరాలకు చెందిన చాలా మంది లోకల్ రైల్లో కార్యక్రమాలకు వెళ్ళొస్తుంటారు. పరిచయం లేకున్నా రోజూ కలుసుకునే అవకాశం వారికి ఉంటుంది. వారిలో కొందరు తుంటరులు మహిళల్ని వేధించడం నిత్యకృత్యం. ఆ సమస్యను ఎదుర్కొంటున్న వారిలో కొందరు రాష్ట్ర సేవికా సమితి కార్యకర్తలు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వారికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే రక్షాబంధన్ వచ్చింది. ముందుగా యోజన చేసుకుని ఆ మహిళలు ప్రతిరోజు తమను అవహేళన చేసే పురుష ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురి చేస్తూ వారి చేతులకు రాఖీలు కట్టేశారు. ఆ మరుసటి రోజు నుంచి ఆ పురుష ప్రయాణికులు తమతో రోజు కలిసి ప్రయాణించే మహిళల్ని గౌరవంగా చూడటం ప్రారంభించారు. ఒక చిన్న దారం పోగు పెద్ద సమస్యకు చక్కటి పరిష్కారం చూపించి బంధుభావన నిర్మాణం చేసి పరివర్తనకు ఆధారమైంది. సాంస్కృతిక వారసత్వంతో సామాజిక పరివర్తన, తద్వారా కఠిన సమస్యలకు సులభమైన పరిష్కారం సాధ్యమేనని చెప్పొచ్చు. సామాజిక సంబంధాలను శాస్త్ర సాంకేతికత నిర్వచించలేదు. అవి మనసుల నుంచి పెల్లుబికి రావాల్సిన భావాలు, పరస్పర సంబంధాలతో వస్తాయి. అందుకే ఎప్పుడూ మన పెద్దలు కుటుంబ భావనను గుర్తు చేస్తుంటారు. పరస్పర సోదర సోదరీ భావన అందులో ఉంది. ఈ రక్షాబంధన సమయంలో మన సోదరి మనకు రక్ష కడుతుంది. నేను ఈ కుటుంబానికి చెందిన దాన్ని, నా రక్షణ బాధ్యత మీపై ఉంది అనే సందేశం అందులో ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ద కాలంగా ఈ ఆవశ్యకతను గుర్తించి పనిచేస్తోంది. సంఘం ప్రతి సంవత్సరం రక్షాబంధన్ సమయంలో విస్తృతంగా సమాజంలోకి వెళ్లి అందరినీ కలిసి నీకు నేను రక్ష, నీవు నాకు రక్ష, మనమిద్దరం ఈ దేశానికి, సమాజానికి, సంస్కృతికి రక్ష అనే సందేశాన్ని అందిస్తుంది. ఈ ఆలోచనలను వేగవంతంగా విస్తరించాలి. అప్పుడే మన దేశం శక్తిమంతమవుతుంది. తద్వారా ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.